సారు, మా అక్కను చూసారా? లేదు, ఏమైంది? ఏం లేదు, మీరు రెడీ అవ్వండి. ధరణి కనిపించిందా? లేదమ్మా. ఏమైంది? నాకేదో భయంగా ఉందమ్మా. అమ్మా ఏం కాదు, కంగారు పడద్దు. పద పద. క్షేమంగా వచ్చేస్తుంది. నేను క్లబ్కు వెళ్ళి వచ్చేలోపు ఇక్కడ అన్ని మేనేజ్ చేసి పెళ్లి మండపాన్ని రెడీగా ఉంచితే నేనొచ్చి తాళి కట్టించుకుంటాను. లేదంటే నీ అక్క నీకు దక్కదు. అమ్మా ధరణి, మొత్తం వెతికానమ్మా, ఎక్కడా లేదు. ఫోన్ కూడా గదిలోనే ఉంది. ఎక్కడికి వెళ్ళుంటుంది? కంగారు పడద్దమ్మా, ఎక్కడికో వెళ్ళుంటుంది, వచ్చేస్తుంది. ధరణి, ఏమైందమ్మా? ఏదో కంగారుగా ఉన్నట్టున్నావు. ఏం లేదత్తయ్య, మంగళ స్నానాల ఏర్పాట్ల గురించి అమ్మ అడుగుతుంటే. అన్ని ఏర్పాట్లు అవుతున్నాయి, కంగారు పడాల్సిన పనిలే. సామ్రాజ్యం, దాసురాలు చెప్పింది మర్చిపోయావా? పైకి కనిపించేంత ప్రశాంతంగా పరిస్థితులు లేవు వాయుపుత్ర. ఈ పెళ్లి మీరు అనుకున్నంత సులువుగా మాత్రం జరగదు. పెళ్లికి ముందు ఏదో ఒక రూపంలో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. అన్నీ 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా మంచి ముహూర్తం. ఈ ముహూర్తానికి 3 ముళ్ళు పడితే
7 జన్మలకి ముడిపడినట్టే. అమ్మ పల్లవి, నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలివి కాబోతున్నావు. ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. కాబోతున్నా అంటావిందక్క, అయిపోయినట్టే. కాసేపట్లో మంగళ స్నానాలు, గౌరీ పూజ, తర్వాత పెళ్ళే. విన్నావు కదా, పెళ్లికి ముందు మంగళ స్నానాలు, గౌరీ పూజ, ఈ 2 నువ్వు మేనేజ్ చేస్తే తర్వాత పెళ్లి. ఆ టైంకి నేను వచ్చేస్తా. ఏంటి? ఉమ్? అక్కతో బావ పెళ్లి జరిపించాలనుకుంటే ఇలా జరుగుతుందేంటి? ఇప్పుడు అక్క ఎక్కడుంది అసలు? హలో, ఈరోజు వాయుపుత్రు గారింట్లో పెళ్లి కదా, వంట చేయడానికి వెళ్తున్నాను. రాయ్, నీ కళ్ళు ఎక్కడ పెట్టుకుని ట్రై చేస్తున్నావురా? కళ్ళు ఎక్కడ నువ్వే చూడరా, బండిపోయింది. చూడరా బండి ఏమైందో. పొద్దునే తాగొచ్చినాడు, తాగుపోతే అదవా? ఎవరో తాగాడు. రేయ్, చంపేస్తా. చెల్ ఎలా? ఇదేంది ఇక్కడ? అన్ని మూటలు వెనక పడితే నువ్వెందుకు ముందు పడ్డావు? తాగింది నేనా నువ్వా? ఎంత బరువు ఉన్నావేంది? గుమ్మడికాయలు, సొరకాయలు అన్నీ మూటలేసి కలిపి కూడేసినట్టున్నారు. అమ్మో, దయ్యం దయ్యం. నేనెక్కడున్నాను? ఎవరు నన్ను ఇలా సంచిలో వేసింది? నంద వదిలే. రా చెప్తాను. వదులు నంద, వదులు నంద, వదులు. పెళ్ళయ్యాక ఇంకే ఉంటుంది. నీ దారి నీది, నా దారి నాది కదా. ఈ పెళ్ళెందుకు చేసుకున్నానో చెప్పాక కూడా ఇంకా అలా అంటావేంటి? అసలు నీ డౌట్ ఏంటి?
ఇందాక ఆవిడేం చెప్పిందో విన్నావు కదా, ముహూర్తం చాలా గట్టిదంట. ఆ టైంలో తాళి కడితే 7 జన్మలకి బంధం గట్టిగా ఉంటుందంట. నాన్ సెన్స్. తాళి లేదు, తొక్క లేదు. అది మాత్రం తాడు కాదా, తెంపితే తెగదా? పెళ్ళైన 10 రోజుల్లో మొత్తం ఫినిష్ చేస్తా, ఆ తర్వాత నువ్వు నేను అంతే. మరిప్పుడు నువ్వు క్లబ్కి వెళ్ళాలి కదా. ఇప్పుడేమో మంగళ స్నానాలు గౌరీ పూజ అంటున్నారు. నువ్వు లేకపోతే తెలిసిపోదు. అందుకే కదా వాళ్ళ అక్కని కిడ్నాప్ చేశాం. మనం క్లబ్ నుంచి వచ్చేంత వరకు ధరణి మేనేజ్ చేస్తుంది. వెళ్దాం పద. ఇప్పటికి మా చెల్లికి పంపిస్తే మీ సంగతి తెలుస్తుందిరా. అయ్యో. ఏమైంది? నా ఫోన్ ఎక్కడో పడిపోయింది. అదిగో అక్కడే ఉంది. వెళ్దాం రా. బంగారం లాంటి ఛాన్స్ మిస్ అయింది. అక్క, ధరణి, నీకేం కాలేదు కదక్క? నువ్వు బానే ఉన్నావుగా? ఎక్కడికి వెళ్ళిపోయావే? మేమెంత కంగారు పడ్డామో తెలుసా? అమ్మా, ఆ పల్లవి తన బాయ్ ఫ్రెండ్ కలిసి నన్ను కిడ్నాప్ చేసి గోను సంచిలో కట్టి పడేశారమ్మా. నాన్ సెన్స్. తాళి లేదు, తొక్క లేదు. పెళ్ళైన 10 రోజుల్లో మొత్తం ఫినిష్ చేస్తా, ఆ తర్వాత నువ్వు నేను అంతే. లాస్ట్ మినిట్ లో ఫోన్ వచ్చింది చెల్లి. లేదంటే ఆ వీడియో నీకు పంపించుండేదాన్ని. వాళ్ళ బండారం బయట పడిపోయి ఉండేది. పర్వాలేదక్క, దేవుడు మనకి ఇంకొక రకంగా దారి చూపించాడు. పల్లవి నిన్ను కిడ్నాప్ చేసి తను లేకుండా ఇక్కడ మంగళ స్నానాలు గౌరీ పూజని మేనేజ్ చేయమని చెప్పింది. కానీ అదలా వెళ్ళగానే నువ్విలా బయటపడ్డావు. ఇప్పుడిక్కడ మంగళ స్నానాలు గౌరీ పూజ నీతో చేయిస్తా. అదెలా కుదురుతుందే? కుదురుతుందమ్మా. ఇంతవరకు అన్నీ కలిసొచ్చినట్టే ఇది కలిసొస్తుంది. బావతో అక్క పెళ్లి జరిగి తీరుతుంది. తొందరగా కానిండమ్మా. మంగళ స్నానాలైనాక పెండ్లి కూతురి చేత గౌరీ పూజ చేయించాలి. ఏర్పాట్లన్నీ అయిపోయాయి. ఆ అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి. నాని, అన్నయ్యని తీసుకురా, నేను పల్లవిని తీసుకొస్తా. అలాగే పిన్ని. ఒక్క నిమిషం అత్తయ్య. ఏంది? మీరు పల్లవి అక్కకి మంగళ స్నానం చేయించకూడదు. ఏంది? నేను పెండ్లి కూతురికి మంగళ స్నానాలు చేయించకూడదా? ఎందుకు చేయించకూడదు? ఏంది నీ ఉద్దేశం? అక్క, బావా, చూసిండ్రా? మీ కోడలు నన్ను గీ పెండ్లికే దూరం పెట్టాలని చూస్తోంది.
అత్తయ్య ఆవేశపడకండి, నేను చెప్పేది పూర్తిగా వినండి. చెప్పు, ఏంది ఏంది నీ ఉద్దేశం అసలా? మీరు పెళ్లి కూతురికి స్నానాలు చేయిస్తే మీ కొడుకు ఎవరు చేయిస్తారు? తల్లి కొడుకు దగ్గరే ఉండాలి కదా. నా కొడుకంటదేంది? నిజం తెలిసిపోయిందా? అంటే బావగారిని మీ కొడుకు అని అంటూ ఉంటారు కదా. మరి మీ ప్రేమ ఇలాంటప్పుడే చూపించాలి కదా. ఇప్పుడు అత్తయ్య గారు ఈ పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి అత్తయ్య గారి స్థానంలో ఉండి బావగారికి అమ్మలా మీరే దగ్గరుండి చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఏమంటారు అత్తయ్య? అనడానికి ఏముందమ్మా, పెళ్లి పనులన్నీ సామ్రాజ్యమే దగ్గరుండి చూసుకుంటుంది కదా. ఇది కూడా తన చేతుల మీదుగానే జరుగుతుంది. అది అత్తయ్య, మీరు మీ కొడుకు దగ్గరే ఉండండి. సారు, మీరు బావగారిని తీసుకురండి. నేను అమ్మ మా అక్కకి మంగళ స్నానం చేయిస్తాం. ఏంది? మీ అక్కకి స్నానాలు చేయిస్తారా? అంత ఆశ్చర్యపోతారేంటత్తయ్య? బావగారు పల్లవిని చేసుకుంటున్నారు కాబట్టి పల్లవి నాకు అక్క అవుతుంది, అమ్మకి కూతురు అవుతుంది. పల్లవికి ఎవరూ లేరు కాబట్టి మేము పెళ్లి కూతురు తరపున ఉంటాం, మీరు పెళ్లి కొడుకు తరపున ఉండండి. ఏమంటారు అత్తయ్య? నువ్వు పల్లవిని అక్క అంటుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు ఇంత త్వరగా కలిసిపోతావని ఊహించలేదు. అలా అంటారేంటత్తయ్య? జరిగిపోయిన దాన్నే ఊహించుకుంటూ ఉంటే ఎలా? జరగాల్సింది కదా ముఖ్యం. నాకైతే మళ్ళీ మా అక్క బావలు పెళ్లి చేస్తున్నట్టే ఉంది. సారు, మీరు బావగారిని తీసుకురండి. అమ్మా పద, మనం అక్కని తీసుకొద్దాం రా. ధరణి ఇంకా శ్రావణి గురించి ఆలోచిస్తూ ఎక్కడ నిరుత్సాహంగా ఉంటుందోనని భయపడ్డానండి. కానీ పల్లవితో ఇలా కలిసిపోవడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందండి. తను ధరణి వేదవతి. పరిస్థితులు ఎలా ఉన్నా ఎప్పుడూ కుటుంబం కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. నాకు మాత్రం అంత తికమగ్గా ఉంది. తేడా ఏం జరగట్లేదు కదా. ఎందుకైనా మంచిది ఓ కన్నేసి ఉంచాలి. అక్క రెడీనా? నాకెందుకో భయం వేస్తుంది చెల్లి, తెలిసిపోతే. దేనికక్క, నేనున్నాను కదా. నీ ధైర్యం ఏంటో అర్థం కావట్లేదు ధరణి. మంగళ స్నానాలు చేయించేటప్పుడు అక్క మొహం చూడకుండా ఎలా ఉంటారు? తెలియకుండా ఎలా ఉంటుంది? అదేంటమ్మా, అత్తయ్య మావయ్య గారు బావగారికి స్నానం చేసే దగ్గర ఉంటారు. మా ఆయన అయితే ఇటు అక్కకి స్నానాలు చేసే దగ్గరికి రారు. మిగిలింది సామ్రాజ్యం అత్తయ్య. ఆవిడ్ని ప్రస్తుతానికి అక్కడే ఉండేలా చేశాం. మధ్యలో ఇటు రాకుండా మేనేజ్ చేయగలిగితే చాలు. మరి ముత్తైదువులు? వాళ్ళ కోసం ఒక ప్లాన్ వేశాను, అది చూడండి. ఆహా, ఏం కలిపారో ఏమో గాని జ్యూస్ భలే బాగుంది కదక్క. బాబు, ఇంకో గ్లాస్ తీసుకురా.
అది తాగాక కాస్త మైకంలోకి వెళ్తారు. స్నానం చేపిస్తున్నది అక్కక పల్లవికి అనేది గుర్తుపట్టలేరు. రిస్క్ చేస్తున్నామేమో అనిపిస్తుంది చెల్లి. ఏదైనా తేడా జరిగితే నీ బతుకు కూడా సమస్యలో పడుతుంది. అక్క ఏం కాదు, ఉంటే అక్క చెల్లెలం ఇద్దరం అత్తారింట్లో కోడళ్ళుగా ఉంటాం అంతే.